ఐదేళ్లు పార్టీ కోసం పోరాడాను, పక్కాగా గెలిచేదాకా తెచ్చాను. లాస్ట్ మినిట్లో సీటు వేరే వాళ్ళు తన్నుకుపోయారు. ఇప్పుడు నా సంగతి ఏంటని తీవ్ర ఆవేదనలో ఉన్నారట ఆ టీడీపీ లీడర్. ఓవైపు తాను త్యాగం చేసిన సీట్లో గెలిచిన నాయకుడు అనుభవించు రాజా అంటుంటే తాను మాత్రం క్యాడర్ను నిలుపుకోలేని స్థితిలో పడ్డారట. ఇంతకీ ఆ టీడీపీ లీడర్ ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గం జమ్మలమడుగు. కడప జిల్లా పాలిటిక్స్ లో ఇది ఎప్పుడూ ప్రత్యేకమే. ఫ్యాక్షన్ రాజకీయాలకు పేటెంట్. పార్టీ ఏదైనా సరే కార్యకర్తలు ప్రాణాలకు తెగిస్తారని చెప్పుకుంటారు. తమ నేత కోసం ఎంతకైనా వెళ్తారు. అదే సమయంలో నాయకులు కూడా కార్యకర్తల కోసం అదే స్థాయిలో నిలబడతారు. కానీ 2014లో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరి మంత్రయ్యాక జమ్మలమడుగు రాజకీయం మారింది. అప్పటి వరకు బద్ద శత్రువులుగా ఉన్న ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఒకే వేదికపైకి రావడం అప్పట్లో సంచలనం. ఇద్దరి మధ్య సయోధ్య కోసం చంద్రబాబు నానా తంటాలు పడ్డట్టు చెప్పుకుంటారు. అయితే 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆదినారాయణ రెడ్డి బీజేపీ గూటికి చేరితే రామసుబ్బారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇద్దరు కీలక నేతలు ఉన్నట్టుండి పార్టీకి దూరమైన స్థితిలో టీడీపీ పగ్గాలు చేపట్టారు దేవగుడి భూపేష్ రెడ్డి. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారాయన. ఇక అసెంబ్లీ ఎన్నికల టైం వచ్చేసరికి భూపేష్ రెడ్డికి టీడీపీ టికెట్ అని అంతా భావించారు. కానీ కూటమి కలయిక భూపేష్ సీటు కిందకి నీళ్లు తెచ్చిందట. పొత్తులో భాగంగా జమ్మలమడుగు సీటు బీజేపీ కోటాలోకి వెళ్ళింది. ఆ పార్టీ తరపున భూపేష్ రెడ్డి సొంత బాబాయి అయిన ఆదినారాయణ రెడ్డి పోటీ చేసి గెలిచారు. ఇక తప్పని పరిస్థితుల్లో అబ్బాయి భూపేష్ రెడ్డి కడప ఎంపీ సీటులో పోటీ చేయాల్సి వచ్చింది. ఒక రకంగా ఆయన్ని బలిపశువు చేశారన్న చర్చ సైతం జరిగింది అప్పట్లో. అయినా భూపేష్ ఎంపీగా పోటీ చేసి వైఎస్ అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. అయితే తాను అంత చేసినా ఎన్నికల తర్వాత ఎలాంటి పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట భూపేష్. అంతేకాదు, కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన తనకు న్యాయం జరగలేదని తెగ మదన పడిపోతున్నారట. ఇదే సమయంలో తన ఆశలన్నీ తన్నుకుపోయిన బాబాయ్ ఆది మాత్రం ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా ఫుల్ జోష్లో ఖుషీగా ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. బాబాయికి పదవి దక్కిందని ఆనందించాలో, తనకు రాలేదని ఏడవాలో కూడా అర్థం కాని గందరగోళంలో ఉన్నానంటూ భూపేష్ రెడ్డి సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు సమాచారం. అటు కేడార్ సైతం ఆదినారాయణ రెడ్డి చుట్టూ చేరడంతో తనకు ప్రాధాన్యత తగ్గుతుందన్న బాధ కూడా భూపేష్ ను వెంటాడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏపీలో ఇప్పటికీ 3 విడతల్లో నామినేటెడ్ పదవుల పంపకం జరిగింది. ఇందులో ఎక్కడా కూడా భూపేష్ రెడ్డి ఊసేలేదు. కనీసం 4వ జాబితాలో అయినా ప్రాధాన్యత ఉంటుందో లేదో తెలియదు. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు పదవుల్లో న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన క్రమంలో నామినేటెడ్ పదవిపై గంపెడాసలు పెట్టుకున్నారట భూపేష్ రెడ్డి. అయితే పదవి విషయంలో ఆలస్యం అయ్యే కొద్దీ బాబాయ్ అబ్బాయి మధ్య మనస్పర్ధలు పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ మధ్య మద్యం షాపుల ఏర్పాటులో జరిగిన వివాదాన్ని ఈ కోణంలోనే చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కొండాపురం మండలంలో బీజేపీ, టీడీపీ వర్గాలు పరస్పరం దాడి చేసుకునేదాకా వెళ్లింది వ్యవహారం. అయితే ప్రతిపక్ష వైసీపీతో పోరాడాల్సిన పని లేకుండా జమ్మలమడుగులో తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలే కొట్టుకుంటున్నారట. అదే సమయంలో బాబాయ్ అబ్బాయి మధ్య కూడా బంధాలేంటి, బంధువులేంటి, ఇది రాజకీయం, అవకాశవాదం అన్నట్టుగా మారుతుందని అంటున్నారు. మొత్తం మీద జమ్మలమడుగు వివాదాన్ని కూటమి పెద్దలు ఎలా సెట్ చేస్తారో అని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.